మార్వెల్ కు సినిమాలు, టేలర్ స్విఫ్ట్ కి మ్యూజిక్ ఆల్బమ్లు ఉన్నట్లే ఇంటర్నెట్ ప్రపంచానికి మెలోడీ ఉంది. అవును, సోషల్ మీడియాను షేక్ చేసే గ్లోబల్ సూపర్ హిట్ దౌత్య జోడీ మోదీ మెలోనీ సీజన్ 3 అఫీషియల్ గా షురూ అయిపోయింది. తీవ్రమైన అంతర్జాతీయ రాజకీయాల మధ్య రోమ్ వేదికగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఒక మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ను గిఫ్ట్గా ఇచ్చారు. ఆ ప్యాకెట్ను కెమెరాకు చూపిస్తూ ఇద్దరు నేతలు పగలబడి నవ్విన ఒక చిన్న వీడియో ఇప్పుడు ఏకంగా 4.5 కోట్ల వ్యూస్తో ఇంటర్నెట్ని ఊపిస్తుంది. నెటిజన్లు దీన్ని మోదీ మెలోనీ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. కేవలం మీమ్స్, రీల్స్ మాత్రమే కాదు, ఈ నవ్వుల వెనుక 2029 వరకు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కూడా దాగుంది. 12 పేజీల ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ఈ 12 సెకండ్ల టాఫీ వీడియోనే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్. ఆ సరికొత్త వైరల్ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. అఫీషియల్ మెలోడీ సీజన్ 3 చూసారా? మెలోడీ బంధానికి ఎందుకింత క్రేజ్? దౌత్యంలో మెలోడీ మ్యాజిక్ ఏంటి? ప్రతి టాప్ సిరీస్కు సరికొత్త రిలీజ్ ఉంటుంది. మార్వెల్ అంటే సినిమాలు, టేలర్ స్విఫ్ట్ అంటే మ్యూజిక్ ఆల్బమ్లు. అలాగే ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేసేందుకు మెలోడీ సిరీస్ వచ్చేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 5 దేశాల పర్యటనలో భాగంగా చివరి విడతగా మే 19న రోమ్ చేరుకున్నారు. ఎంతో తీవ్రమైన భౌగోళిక, రాజకీయ ఎజెండాతో ప్రధాని మోదీ పర్యటన సాగింది. కానీ ఈ సీరియస్ సందర్భంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి మెలోడీ టాఫీల ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చారు. భారత్లో ఎంతో ప్రసిద్ధి చెందిన అత్యంత చౌకగా లభించే క్యారమెల్ చాక్లెట్ క్యాండీ ఇది. ఆ ప్యాకెట్ను కెమెరా వైపు చూపిస్తూ ప్రధాని మోదీ మా కోసం ఒక బహుమతి తెచ్చారు, ఇది చాలా చాలా మంచి టాఫీ అంటూ మెలోనీ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఇద్దరు నేతలు గట్టిగా నవ్వుకున్నారు. ఈ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఏకంగా 4.5 కోట్ల వ్యూస్ను, 35 లక్షల లైక్లను సొంతం చేసుకుంది. దీన్నే నెటిజన్లు మోదీ మెలోనీ సినిమాటిక్ యూనివర్స్ అని పిలుస్తున్నారు. ఇలాంటి చోట్ల దౌత్యపరమైన హద్దులు దాటి మరి ఇరు దేశాల నేతలు సరదాగా కనిపిస్తుంటారు. ఒక సంయుక్త పత్రికా సమావేశంలో మెలోనీ ఒక హిందీ సామెతను కూడా ఉపయోగించారు. పరిశ్రమ హీ సఫలత కీ కూంజీ హై అన్నారు. అంటే కఠోర శ్రమే విజయానికి మూలమని అర్థం. ఈ చిన్న క్లిప్ ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. ప్రతి సిరీస్కు ఒక బేస్ స్టోరీ కథ ఉన్నట్లే ఈ మెలోడీ బంధానికి కూడా 2023లో బీజం పడింది. ఆ ఏడాది జరిగిన COP28 సదస్సులో మోదీతో దిగిన ఒక సెల్ఫీని మెలోనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి మెలోడీ హ్యాష్ ట్యాగ్తో COP28లో మంచి స్నేహితులని ఇటలీ ప్రధాని స్వయంగా క్యాప్షన్ ఇచ్చారు. అంతే, ఇంటర్నెట్ ప్రపంచానికి విషయం ఏంటో అర్థమైపోయింది. మెలోడీ అంటే కేవలం మోదీ మెలోనీ పేర్ల కలయిక మాత్రమే కాదు, అది భారత్లో ఎంతో ఫేమస్ అయిన మెలోడీ టాఫీ పేరుతో సరిగ్గా సరిపోలడంతో ఈ హ్యాష్ ట్యాగ్ కాస్త గ్లోబల్ ట్రెండ్గా మారిపోయింది. అసలు మెలోడీకి ఎందుకింత క్రేజ్? ఇద్దరు ప్రపంచ నేతలు, ఒకే ఒక్క సెల్ఫీ, ఒకే ఒక్క హ్యాష్ ట్యాగ్, అంతే. కేవలం కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో మీమ్స్ వరద పారింది. అప్పట్లో ట్రెండింగ్లో ఉన్న జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటూ నెటిజన్లు కామెంట్ కురిపించారు. ఇక ఈ సూపర్ హిట్ సిరీస్కు సీక్వెల్ 2024లో వచ్చింది. ఇటలీలో జరిగిన G7 సదస్సు సందర్భంగా మోదీ పక్కన నిలబడి అభివాదం చేస్తూ మెలోనీ ఒక వీడియో పోస్ట్ చేశారు. నేరుగా కెమెరా వైపు చూస్తూ హలో ఫ్రమ్ ది మెలోడీ టీమ్, ఇదిగోండి మెలోడీ టీం ఇక్కడే ఉంది అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ఇద్దరు ప్రధానమంత్రులు ఒకే సోషల్ మీడియా బ్రాండ్ను షేర్ చేసుకోవటం నిజంగా విశేషం. ఆ తర్వాత ప్రధాని మోదీ సైతం స్పందిస్తూ తాము వరుసగా 3వ అధికారంలోకి వచ్చాక తన తొలి విదేశీ పర్యటన ఇటలీ కావటం సంతోషంగా ఉందన్నారు. తాజాగా రోమ్ 2026 వేదికగా మెలోడీ సరికొత్త అధ్యాయం మొదలైంది. మోదీకి స్వాగతం పలుకుతూ రోమ్కు స్వాగతం నా మిత్రమా అంటూ మెలోనీ స్వయంగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇరు దేశాల నేతలు కలిసి విందు ఆరగించారు. ప్రపంచ ప్రసిద్ధ పురాతన క్రీడా ప్రాంగణమైన కొలోజియంను ఇరువురు ప్రధానులు సందర్శించారు. ఈ క్రమంలో వారిద్దరూ ఎంతో సరదాగా నవ్వుకుంటూ కనిపించిన క్షణాలు ప్రపంచవ్యాప్తంగా కెమెరాల్లో బందీ అయ్యాయి. అంతే, ఇంటర్నెట్ ప్రపంచం వెంటనే రంగంలోకి దిగింది. ఆ విజువల్స్తో రీల్స్, ఎడిట్స్, మీమ్ టెంప్లెట్లను సృష్టించి పండగ చేసుకున్నారు. వీరిద్దరికి సంబంధించిన హ్యాష్ ట్యాగులు నిమిషాల్లోనే ట్రెండింగ్లోకి వచ్చాయి. నెటిజన్లు తమదైన శైలిలో చమత్కారమైన క్యాప్షన్లు, ఫ్యాన్ బేస్డ్ పోస్టులతో సోషల్ మీడియాను ముంచెత్తారు. ఒక యూజర్ అయితే ఏకంగా ఇది ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లాంటి అనుభూతిని ఇస్తోంది అంటూ కామెంట్ చేశాడు. ఇంతకీ మెలోడీ కెమిస్ట్రీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?
ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. ప్రపంచ నేతలు ఎప్పుడూ కలుస్తూనే ఉంటారు, కరచాలనాలు చేసుకుంటారు, ఒప్పందాలపై సంతకాలు చేస్తారు, కెమెరాల వైపు చూసి నవ్వుతారు. కానీ మెలోడీ జోడీ విషయంలో మాత్రం ఎందుకింత ప్రత్యేకత కనిపిస్తోంది? దీనికి సమాధానం చాలా సులభం. వీరిద్దరూ కేవలం దౌత్యపరమైన మర్యాదల కోసమే కాకుండా ఒకరి కంపెనీని ఒకరు నిజంగానే ఆస్వాదిస్తున్నట్లు కనిపించడమే ఇందుకు ప్రధాన కారణం. సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్న మెలోడీ మీమ్స్ అసలు కథ ఏంటి? ప్రస్తుతం ప్రపంచం తీవ్ర ఉద్రిక్తతలను అనుభవిస్తోంది. అంతర్జాతీయ రాజకీయాలు, ముఖస్తుతితో కూడిన దౌత్య నీతి నేటి ప్రపంచంలో నడుస్తుంది. వాటి నుంచి ఈ మెలోడీ క్షణాలు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ప్రపంచ నాయకత్వంలో పరస్పర అవగాహన, ఆత్మీయత, వ్యక్తిగత సత్సంబంధాలు ఎంత ముఖ్యమో ఇవి గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ వారి మధ్య పండిన నవ్వులు ముందే ప్లాన్ చేసినవి కావు. అలాగే ఆ టాఫీ ఇచ్చుకునే సన్నివేశం ఏ అధికారిక బ్రీఫింగ్ డాక్యుమెంట్లోనూ రాయలేదు. సరిగ్గా ఇదే అంశం సోషల్ మీడియాకు అపరిమితమైన కంటెంట్ను ఇస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెలోడీ పేరుతో ఫ్యాన్స్ అకౌంట్లు వెలిశాయి. ఇరువురు ప్రధానులు కలిసిన ప్రతిసారి వచ్చే విజువల్స్ను బాలీవుడ్ పాటల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎడిట్ చేస్తూ హైలైట్ రీల్స్ సృష్టిస్తున్నారు. ఇక ఎక్స్ ప్లాట్ఫామ్లో వారి బాడీ లాంగ్వేజ్ను విశ్లేషిస్తూ పెద్ద పెద్ద థ్రెడ్స్ రాస్తున్నారు. సాధారణంగా ఇలాంటి క్రేజ్ కేవలం టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ వంటి పాప్, స్పోర్ట్స్ సెలబ్రిటీలకే ఉంటుంది. యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, భయాలు, అంతర్జాతీయ ఆందోళనతో నిండిన నేటి వార్తా ప్రపంచంలో ఇద్దరు ప్రపంచ దేశాల అధినేతలు ఒక చాక్లెట్ ప్యాకెట్ చూసి అంత సరదాగా నవ్వుకోవటం నిజంగానే ఒక ఆహ్లాదకరమైన దృశ్యం. అయితే కేవలం ఈ మీమ్స్, ఫ్యాన్ ఎడిట్స్ మాత్రమే కాదు, వీటి వెనుక ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు కూడా గట్టి బూస్ట్ లభించింది. భారత్, ఇటలీ దేశాలు 2029 వరకు సాగేలా ఒక ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. ఇది ఎంతవరకు ఆచరణాత్మకం, భవిష్యత్తుకు ఏ మేరకు ఉపయోగపడుతుంది అనే కోణంలో చూద్దాం. గత ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏకంగా $1670 కోట్ల చేరింది. ఇటాలియన్ కంపెనీలు భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అంటే వీరి మధ్య ఉన్న భాగస్వామ్యం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాదు, క్షేత్రస్థాయిలో ఎంతో పటిష్టంగా ఉంది. కాకపోతే ఇరు నేతల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ బంధాన్ని ప్రజలకు మరింత ఆసక్తికరంగా చూసేలా చేస్తోంది. ఎందుకంటే 12 పేజీల వాణిజ్య ఒప్పందం కంటే ఒక 12 సెకండ్ల టాఫీ వీడియోనే సోషల్ మీడియాలో విపరీతమైన రీచ్ను, ఎంగేజ్మెంట్ను సాధించగలదు. ఇప్పటికే ప్రధాని మెలోనీని భారతదేశ పర్యటనకు ఆహ్వానించారు. దీని అర్థం ఈ సూపర్ హిట్ సిరీస్లో త్వరలోనే మరో సరికొత్త చాప్టర్ రాబోతుంది. మరిన్ని వైరల్ క్లిప్లు, ఇంకెన్నో మీమ్స్ మన ముందుకు రానున్నాయి. అప్పుడే సోషల్ మీడియాలోని ఒక ఫ్యాన్ అకౌంట్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తూ అసలైన ప్రశ్నను అడుగుతోంది. ఈసారి వీరిద్దరూ ఒకరికొకరు ఏం బహుమతులు ఇచ్చుకోబోతున్నారు అని. ఇక ఒప్పందాలు, వాణిజ్యాలు, దేశాల సరిహద్దుల వ్యూహాలు ఎలా ఉన్నా గ్లోబల్ లీడర్షిప్లో ఇలాంటి ఆత్మీయ బంధాలు అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. అందుకేనేమో ఢిల్లీ నుంచి అటు రోమ్ దాకా మెలోడీ మ్యాజిక్కు ప్రపంచమంతా ఫిదా అయిపోతుంది. సీరియస్ పాలిటిక్స్కు ఈ చాక్లెట్ నవ్వులు ఒక స్వీట్ టచ్ ఇచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో భారత్, ఇటలీ బంధం ఏ స్థాయికి చేరుతుందో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ దౌత్య జోడీ సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయం. మరి వచ్చే చాప్టర్లో ఈ మెలోడీ టీం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.